మహోన్నతుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నేటి మన దైవ సందేశము కనులు తెరవబడుట. ఆత్మీయులారా, నీ కళ్ళను తెరిచినప్పుడు దేవుని యొక్క కార్యాలను నువ్వు గ్రహించగలవు. భౌతికమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు. భౌతికమైన నేత్రాలతో లోతు సొదొమ గొమొరను చూచి తన నేత్రాలు తెరవబడలేని స్థితిలో పచ్చదనాన్ని చూచి ఆ పచ్చదనమే శాశ్వతం అనుకొని ఆత్మ సంబంధి అయిన అబ్రహాముతో జీవిస్తూ భౌతికమైన నేత్రాలతో, భౌతికమైన ఆలోచనలతో సొదొమ గొమొరను చూచి ఆ పాపమైన ఊబిలోనికి వెళ్ళి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఆత్మ సంబంధి అయిన అబ్రహాము మాత్రము ఆత్మ నేత్రాలతో కనాను దేశాన్ని చూస్తూ, పైనున్న వాటిని వెతుకుతూ, పైనున్న వాటిని చూస్తూ అతని ఆత్మయాత్ర ప్రారంభమైంది. అయితే లోతు మాత్రము సొదొమ గొమొర వైపు శరీర సంబంధిగా చూచాడు. లోతమ్మ మాత్రము వెనుకకు తిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆత్మీయులారా, ఈరోజు మన అంశం కనులు తెరవబడుట. నీ ఆత్మీయ జీవితంలో నీ కళ్ళు తెరవబడాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో నువ్వు ఆత్మీయ విషయాలను గ్రహిస్తావు, ఆత్మీయ విషయాలను చూడడానికి ఇష్టపడతావు. ఈరోజు ఈ వాక్యము నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలని పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీ కళ్ళు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక 7 విషయాలు ఆత్మీయంగా మనం ధ్యానించుదాము. ఆత్మీయులారా, మనము ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ విషయాలను చూడాలి. గూఢమైన సంగతులను చూచినట్టు నా కళ్ళను తెరువమన్నాడు భక్తుడైన దావీదు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఒక 7 విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఎమ్మాయి మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభుతో ఎమ్మాయి శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుతో నడుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుతోనే వారి యొక్క యాత్ర వెళుతుంది. కానీ వారు యేసుక్రీస్తు ప్రభును ఒక బాటసారిగా, ఒక యాత్రికునిగా, ఎవరో క్రొత్త వ్యక్తి మనతో పాటు వస్తున్నాడు అన్న ఆలోచన కలిగి చూస్తున్నారు. కానీ అతడు రక్షకుడు, అతడు విమోచకుడు అని వారు గ్రహించలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. యేసుతో నడుస్తున్నారు, యేసుతో మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభును గుర్తించలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. నేటి క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయ యాత్రలో నీవు యేసుతో జీవిస్తున్నావు, యేసుతో మాట్లాడుతున్నావు, యేసుతోనే మరి బ్రతుకుతున్నావు, కానీ యేసుని చూస్తున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ ఎమ్మాయి శిష్యులు వెళుతూ వెళుతూ అన్నారు, అయ్యా, మా రక్షకుడు చనిపోయాడు, మా బోధకుడు మరణించాడు అని వారు చెప్తుండగా వెళుతున్న సంధ్య చీకటి కాగా వారు ఎవరో క్రొత్త వ్యక్తి అని మా ఇంట్లోనికి రండని యేసును వారి ఇంట్లోనికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసు రొట్టె విరుచుచుండగా వారి కనులు తెరవబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. వారి కళ్ళు తెరవబడగానే ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు వారి ఎదుట నుండి అదృశ్యమాయను అనుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మొదటి మాట ఏంటంటే, నీ ఆత్మీయ యాత్రలో నీ కళ్ళు తెరవబడ్డాయా? నీ కళ్ళు తెరవబడితే నీవు దేవుణ్ణి చూస్తావు, దేవునితో మాట్లాడతావు, దేవుణ్ణి కలుసుకుంటావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో తెరవబడలేని స్థితిలో ఉన్నావా? నీ కళ్ళు తెరవబడాలి, నీ మనసు తెరవబడాలి, నీ యొక్క హృదయం తెరవబడాలి.
నీ యొక్క నోరు తెరవబడాలి, నీ చెవులు తెరవబడాలి. నీవు తెరవబడిన విశ్వాసిగా ఆత్మీయ నేత్రాలను తెరిచి రక్షకుని చూచే ఆ లోతులో నువ్వు బ్రతుకుదువుగాక. ఎమ్మాయి శిష్యులు యేసుతోనే బ్రతికినారు కానీ యేసుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వారి కనులను నా ప్రభు తెరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి క్రైస్తవ జీవితంలో తెరవబడలేని కనులతో ఒకవేళ ఆత్మీయ గుడ్డితనంలో నీ ఉంటే ఈరోజు నా ప్రభు నీ ఆత్మీయ నేత్రాలను తెరుచును గాక. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, లూకాసు సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే మరియా యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మరియా అందరికంటే ముందుగా తొందరగా ఆమె సమాధి తోట దగ్గరికి వెళ్ళింది. సమాధి తోట దగ్గరికి వెళ్ళి సమాధి తోట దగ్గర ప్రభువును కలుసుకొని ఆ సహోదరి అంటుంది, తోటమాలి అనుకొని నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభువును మీకు కనబడితే నాకు చెప్పండి, మా ప్రభువును మా ఇంటికి తీసుకొని వెళ్తానని. ఆమె భౌతిక నేత్రాలతోనే యేసు ప్రభుని చూస్తుంది. నేటి క్రైస్తవ జీవితంలో కూడా యేసు ప్రభుతో మాట్లాడుతున్నది కానీ ఆమె కనులు తెరవబడలేదు. ఆ మహిమ స్వరూపి అయిన ప్రభు తన ఎదుటనే ఉన్నాడు కానీ ఆమె తోటమాలి అనుకుంది. యేసును ఈ కాలంలో చాలా మంది ప్రవక్తలలో ఒక్కడని, మత బోధకుడని, కొందరు ఏలియా అని, కొందరు యోహానని, కొందరు మోషే అని అందరూ మాట్లాడుకుంటుండగా ప్రభు అన్నాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, మరియ కనులను తెరిచిన నా ప్రభు. మరియా అని పిలవగానే రబ్బుని ఆమె కళ్ళు తెరవబడగానే ఆయన పాదముల మీద పడిపోయిందంట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. పునరుత్థానుడైన యేసును చూచే కనులు నీకు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎమ్మాయి శిష్యుల కళ్ళను నా ప్రభు తెరిచాడు, వారు ఆ మహిమను చూచినారు. రెండోది, ఇక్కడ మరియ కనులు తెరవబడ్డాయి, మరియా యేసు ప్రభును చూచింది. ఈరోజు నీ కళ్ళు తెరవబడ్డాయా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వాగ్దానాలను చూస్తావు, వ్యక్తులను చూడవు, సమస్యలను చూడవు, నీ అనారోగ్యాన్ని చూడవు, నీ బంధకాన్ని చూడవు, నీ శ్రమను చూడవు, నీ కష్టాన్ని చూడవు, నీ నష్టాన్ని చూడవు. నీవు నీ ఆత్మీయ నేత్రాలను తెరవబడితే వాగ్దానాల వైపు చూస్తూ దేవుని మహిమను చూస్తూ జీవిస్తావు. అయితే నేటి కాలంలో నీ ఆత్మీయ జీవితంలో నీ కళ్ళు తెరవబడలేని స్థితిలో ఉంటే, ప్రభువా నా కనులు తెరువు ప్రభు అని దేవుణ్ణి అడుగు సహోదరుడా, సహోదరి. రెండోది, మరియ కనులను నా ప్రభు తెరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనంలో 9-19వ వచనంలో సౌలు దమస్కు మార్గంలో వెళుతున్నాడు. సంఘాన్ని హింసించడానికి వెళ్తుండగా సౌలును దేవుడు దర్శించగా, సౌలును దేవుని వెలుగు తాకగా ఆవరించగా అతడు మూర్ఛిల్లి కింద పడిపోయాడు. 3 రోజులు అతడు కనులు తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే అననీయతో దేవుడు మాట్లాడి, అననీయ, సౌలును నువ్వు ప్రార్థించి నీ చేతులు తన మీద పెడితే అతని కనులు తెరవబడతాయని చెప్పినప్పుడు అననీయ సౌలును కలుసుకున్నాడు. సౌలు యొక్క ఆత్మీయ నేత్రాలకున్న ఆ పొరలు ఊడిపోయినాయి. దేవుని బిడ్డలారా, అతడు సంఘాన్ని హింసించే వ్యక్తిగా, సేవకులను చంపే వ్యక్తిగా ఒక మూర్ఖమైన జీవితంతో ఉన్నప్పుడు నా ప్రభువు తనను దర్శించగా తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అతడు హింసకుడు, దూషకుడు, అతడు చాలా క్రూరుడు, కానీ తన నేత్రాలు తెరవబడ్డాక తనలో దీనత్వం వచ్చింది,
తనలో ఆత్మీయత వచ్చింది. అతడు దేవుని కోసం నిలబడ్డాడు. ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో ప్రయాణాలు చేసి వేల ప్రజలకు సువార్త అందించిన గొప్ప అపోస్తలుడు పౌలు గారు. అయితే పౌలు నేత్రాలు తెరవబడక ముందు హింసించిన వ్యక్తిగా ఉన్నాడు. తెరవబడ్డాక ఏమన్నాడంటే, నా పరుగును నేను తుదముట్టించాలి, నా కోసము దేవుడు నీటి కిరీటం పెట్టినాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను పైనున్న వాటిని వెతుకుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున సహోదరుడా సహోదరి, మూడోది, సౌలు కనులను తెరిచినాడు, మరియ కనులను తెరిచినాడు. అంతేకాదు ఎమ్మాయి మార్గంలో ఇద్దరి శిష్యుల కళ్ళను తెరిచినాడు. ఈ రోజున నువ్వు భౌతిక నేత్రాలతో సమస్యలను చూస్తున్నావు. అయితే చూడకు, ప్రభు చెప్తున్నాడు. దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు. నా ఇంట్లో ఈ సమస్య ఉందని, నా ఒంట్లో ఈ సమస్య ఉందని, నా హృదయంలో ఈ సమస్య ఉందని, నా జీవితంలో ఆ సమస్య ఉందని అప్పును చూస్తున్నావు, అనారోగ్యాన్ని చూస్తున్నావు, వ్యక్తులను చూస్తున్నావు. అందుకే నీ ఆత్మ జీవితంలో సమాధానం లేని స్థితిలో ఉంటున్నావు. నువ్వు ఈ రోజున దేవుని సన్నిధిని చూడు, ఆయన వైపు చూడు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారని దావీదు అంటున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, దేవుని వైపు ఎత్తుతున్నాడు. నా కొండవు నీవే, నా కోటవు నీవే, నా ఆధారము నీవే, నా రక్షణాధారము నీవే, నా శృంగము నీవే, నా శైలము నీవే అని దేవుని వైపు కనులెత్తి చూస్తున్నాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, నీ కనులు తెరవబడ్డాయా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పచ్చకామిలోనికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టుగా, ఒకవేళ పాపంలో ఉన్న వ్యక్తులకు లోకమంతా పాపంలోనే ఉన్నట్టుగా ప్రతి వ్యక్తిలో పాపాన్ని వెతికే కళ్ళు ఉంటాయి. అయితే నీ జీవితంలో ఎదుటి వ్యక్తి లోపాలను చూచే కళ్ళ వల్ల నీ కళ్ళుంటే నీ కనులకు కాటుక పెట్టుకో. అప్పుడు నీ కళ్ళు శుద్ధి చేయబడతాయి, నువ్వు చక్కగా చూడగలుగుతావు. నువ్వు ఓర చూపుతో, వెలు చూపుతో, లేదంటే పోకిరి చూపుతో నీ కళ్ళు తెరవబడలేని స్థితిలో ఉంటే, నీ కళ్ళ నిండా పాపం ఉంటే ఈరోజు నీ కళ్ళు కడగబడును గాక అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వ విషయాన్ని చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి సిరియా జనులు, సిరియా వారు వచ్చారు. సిరియా రాజు తన సైన్యాన్ని పంపినాడు. అయితే వారు చాలా కృంగిన స్థితిలో ఉన్నారు. అయ్యో ఏమో జరుగుతుంది అని పనివాడు భయపడుతున్నాడు. అతడు ఉదయకాలము చూచినప్పుడు విస్తారమైన సైన్యం ఉంది, వారందరూ సిరియనులు. అయ్యో బోధకుడా మన చుట్టూ సిరియనులు ఉన్నారు అని అతడు భౌతిక నేత్రాలతో సమస్యను చూచి కేకలు వేస్తున్నాడు. అయితే ఆత్మీయులారా గమనించండి, ఎలీషా ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎలీషా ప్రవక్త అన్న గొప్ప మాట, ప్రభువా వీడు చూచునట్లు వీని కనులను తెరువుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యను చూచే కళ్ళ లెక్కున్నాయా, దేవుని మహిమను చూచే కళ్ళ లెక్కున్నాయా అని ఆలోచన చేస్తే అతడు సమస్యను చూస్తున్నాడు, సమస్యను చూచి కృంగిపోతున్నాడు. అయితే ప్రభువా వీని కనులను తెరువమనగా ప్రభు వాని కనులను తెరిచినాడు. దేవునికి స్తోత్రం. వాని కనులను తెరవగా అక్కడ రథములు, గుర్రాలు, పర్వతాలు, అగ్ని కనబడ్డది. ఆత్మీయులారా, ఆత్మీయంగా ఎప్పుడైతే తన కనులు తెరవబడ్డాయో దేవుని యొక్క ప్రొటెక్షన్, కాపుదలను చూస్తున్నాడు. నీ చుట్టూ దేవదూతల సన్నిధి ఉన్నదని, నీ చుట్టూ అగ్ని కంచె ఉన్నదని, నీ చుట్టూ దేవుని యొక్క ప్రసన్నత ఉన్నదని నువ్వు గ్రహించాలని ప్రభు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీతో ఉన్నాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే సిరియా సైనికులు వచ్చినప్పుడు పనివాని కనులను ప్రభువు తెరిచినాడు. తెరిచినప్పుడు దేవుని యొక్క మహిమను తన కనులార చూచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా సహోదరి సహోదరుడా, ప్రభు నీతో చెప్తున్నాడు, భౌతికంగా ఏదో దాడి జరుగుతుంది నా మీద, లేదంటే మానసికంగా ఏమో అయిపోతుంది నాకని కృంగిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ప్రభు
ఆ పనివాని కనులను తెరవగా దేవుని మహిమను చూచినట్టుగా సంతోషించినట్టుగా ఉంది. ఈరోజు నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ప్రభుని అడుగు. ప్రభువా, సమస్యను చూస్తున్నాను, నలిగిపోతున్నాను, వ్యక్తులను చూస్తున్నాను, కృంగిపోతున్నాను, ఈరోజు నన్ను బలపరచు ప్రభు అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ప్రభు నీ మనోనేత్రాలను వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావా? నీ యొక్క ఆత్మీయ గుడ్డితనం నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ విషయాన్ని చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ చూసినట్లయితే ఆత్మీయులారా, బెత్సైదాలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. అంతేకాదు మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం నుండి చూస్తే అక్కడ బర్తలోమై అనే ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు భౌతికంగా గుడ్డివాడు. వాడు సమాజాన్ని చూడలేడు, సంఘాన్ని చూడలేడు, కుటుంబాన్ని చూడలేడు. అలాంటి వ్యక్తి ఎరికో మార్గం గుండా యేసుప్రభు వెళ్తున్నాడని ఆ ఎరికో మార్గం గుండా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. యేసు వెళుతుండగా యేసుక్రీస్తు ప్రభును కేకలు వేస్తూ పిలుస్తున్నాడు. ప్రభువా, నన్ను కరుణించు, దావీదు కుమారుడా, నన్ను కటాక్షించు అని కేకలు వేస్తుండగా ఆ కేకలను నా ప్రభు విని ఆయన నిలిచి శిష్యులను పంపినప్పుడు అతడు తన బట్టను పారవేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి తన విశ్వాసంతో వచ్చి అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఎందుకు వచ్చావు అని అడిగితే, అయ్యా, నాకు చూపు పొందాలన్న ఆలోచన, కోరిక, ఆశ, విశ్వాసంతో వచ్చాను అని చెప్పినప్పుడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అని చెప్పి ఆయన కనులను తెరవగా యేసు వెంబడి వెళ్ళిపోయినండి. గమనించండి, పుట్టు గుడ్డివాని కళ్ళను తెరిచినాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో తన పరిస్థితి మార్చబడ్డది. అతడు భిక్షగాని వల్ల బ్రతికినాడు, మురికి బట్టతో బ్రతికినాడు, సమాజానికి దూరంగా బ్రతికినాడు. అతడు చాలా భయంకరమైన హీన స్థితిలో బ్రతికినాడు. తన కనులు తెరవబడ్డ తర్వాత తన స్థితి మారింది, గతి మారింది, జీవితం మారింది, ఆత్మీయతలోనికి వచ్చాడు, యేసు ప్రభును వెంబడించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెత్సైదాలో కూడా ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోహులోనికి వెళ్ళి కడుక్కొనగా వాని కళ్ళు తెరవబడ్డప్పుడు ప్రజలంట అతనికి చెట్ల వలె కనబడ్డారు. సగం భక్తి. అసలు నాకు అర్థం కాలేని పరిస్థితి, చెట్ల వలె కనబడ్డారంట. అయితే మరలా వాడిని ముట్టగా వాని కళ్ళు చక్కగా కనబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కొన్నిసార్లు పరిస్థితులు చాలా పెద్దగా కనబడతాయి, నీకు వ్యతిరేకంగా కనబడతాయి. ప్రభు ఆ కళ్ళను ముట్టగా మన కళ్ళు చక్కగా కనబడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ దినం ప్రభు చెప్తున్న మాట, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అయితే నీ దేహానికి కనులు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే నీ కన్ను చెడిపోతే నీ దేహం చెడిపోయినట్టే. అయితే నీ కనులకు కాటుక పెట్టుకో, నీ కనులతో నిబంధన చేసుకో, నీ కనులతో వాక్యాన్ని చూడు, నీ కనులతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూడు, నీ కనులతో ప్రతి వ్యక్తిలో ఒక మంచిని చూడు, నీ కనులతో ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయతను చూడు. కానీ నీ కనులతో పాపం చేయకు. నీ కనులకు బాస్కముల వలె వాక్యాన్ని నీ కనుల మధ్యలో బాస్కం వలని వాక్యాన్ని పెట్టుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ కళ్ళను తెరవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఎరికోలో ఉన్న గుడ్డివాని కళ్ళు తెరిచాడు, బెత్సైదాలో ఉన్న గుడ్డివాని కళ్ళు తెరిచాడు. ఇక్కడ సిరియనులు కూడా వారు సైనికులు వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో వారి కళ్ళను తెరిచినాడు. వారి కళ్ళు 3 రోజులు మూతబడ్డాయి. వారు ప్రయాణమయ్యారు, వెళ్ళినారు, ఎలీషా ప్రవక్తతోనే ఉన్నారు. వారు తిన్న తర్వాత వారి యొక్క ఆత్మ జీవితంలో వారి దేశానికి వెళ్ళే సమయంలో వారిని తీసుకొని వెళుతూ వారి కళ్ళను తెరవమని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాక వారు సిరియా రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము కలుసుకున్న వ్యక్తి చాలా అభిషేకం గల వ్యక్తి, అతడు
మా కనుల కోసం ప్రార్థించినప్పుడు మా కళ్ళు మూయబడ్డాయి. మేము 3 రోజులు అక్కడే ఉన్నాము. తిరిగి ప్రయాణం చేయించినప్పుడు మా కళ్ళు తెరవబడ్డాయి. ఆయనలో అభిషేకం ఉన్నది అని చెప్పినారు. ఆత్మీయులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించండి. ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడ్డాయో ఆ యొక్క సిరియా రాజు దగ్గరికి వెళ్ళినారు. అప్పటి నుండి మళ్ళీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వాళ్ళు రాలేదు. గమనించు, ఈ ఎలీషా ప్రవక్త ప్రార్థిస్తున్న సమయంలో కూడా మేఘమును చూడుమని పనివానికి చెప్పినాడు. మోకాళ్ళ మీద ఉండి, కర్మేలు కొండ మీద ఉండి మోకాళ్ళ మధ్యలో తన ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తూ మేఘమును చూడు అని చెప్పినప్పుడు మేఘము కనబడలే. కానీ ఆత్మీయ నేత్రాలతో ఇక్కడ ప్రార్థనలో చూస్తున్నాడు మేఘం కనబడ్డట్టు. మరలా పనివాని చెప్తున్నాడు, చూడు మేఘాన్ని. అంటే అయ్యా మేఘము లేదయ్యా, ఇక్కడ అద్భుతము జరగదయ్యా, ఇక్కడ వర్షము రాదయ్యా, ఈ ప్రాంతం ఎండిపోతున్నదయ్యా. అంటే నేను మోకాళ్ళ మీదున్నాను, నా ఆత్మ నేత్రాలతో మేఘాన్ని చూస్తున్నాను. రబాల షకమలరియా, నీ గృహంలో మోకాళ్ళ మీద ఉండి నీ ఆత్మ నేత్రాలతో అద్భుతాన్ని చూడు దేవుని బిడ్డ. నువ్వు మోకాళ్ళ మీదుండి నీ ఆత్మ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడు దేవుని బిడ్డ. నువ్వు మోకాళ్ళ మీదుండి ఏ విధముగానైతే గోజాడులో ఆ విధంగా గోజాడుతూ అద్భుతాన్ని చూడు. ఎలీషా ప్రవక్త మోకాళ్ళ మీదుండి మేఘం చూస్తుండగా మేఘము కనబడతలేదన్నాడు. మేఘం అక్కడ లేదని చెప్తున్నాడు. మరలా వెళ్ళి చూడమంటున్నాడు. మరలా వెళ్ళి చూస్తే అయ్యా దైవజనుడా మేఘం లేదు. ఓ హల్లెలూయా. ప్రార్థన ఆగలే దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన గోజాడుతున్నాడు. అయితే మేఘము కనబడుతున్నాయి. 7వసారి వెళ్ళి ఆ పనివాడు వెళ్ళి చూడగా మేఘము కనబడ్డది. అయ్యా మేఘం ఉన్నది కానీ అది అరచేతంతనే ఉన్నది. అయినా ఆ అరచేతంత మేఘములో దేశానికి కావలసిన వర్షం ఉన్నదని ఆత్మీయ నేత్రాలతో ఎలీషా ప్రవక్త చూస్తున్నాడు. ఈ రోజున నా జీవితం చాలా చిన్నది, నా ఉద్యోగం చాలా చిన్నది, నా పరిస్థితులంతా అయోమయంగా ఉన్నాయని కృంగిపోతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. మోకాళ్ళ మీదుండి మేఘమును చూచినట్టుగా నువ్వు మోకాళ్ళ మీదుండి నీ ఆత్మీయ ఆశీర్వాదాన్ని చూడు. దేవునికి స్తోత్రం. ఎమ్మాయి శిష్యుల కళ్ళను తెరిచిన ప్రభు, మరియ కనులను తెరిచిన ప్రభు, బెత్సైదుల గుడ్డివాని కళ్ళను తెరిచిన ప్రభు, 2 గుడ్డి వాళ్ళ కళ్ళను తెరిచిన ప్రభు, అదేవిధముగా బర్తలోమై కళ్ళను తెరిచిన ప్రభు, సౌలు యొక్క కళ్ళను తెరిచిన ప్రభు, బిలాము కళ్ళను తెరిచిన ప్రభు, హాగరు కళ్ళను తెరిచిన ప్రభు ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలను తెరవబోతున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలను తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రోజున నీ ఆత్మ నేత్రాలు తెరవబడుతుండగా దేవుని యొక్క వాగ్దానాలను చూడు. ప్రభు శక్తిని పొందుకో. ఇప్పుడే ఈ వాక్యాన్ని చూస్తుండగా దేవుడు నీకు స్వస్థత కలగజేయబోతున్నాడు, విడుదల కలగజేయబోతున్నాడు. నీ యొక్క దారిద్ర్యాన్ని తొలగించబోతున్నాడు. నీ క్షామం తొలగిపోతుంది. నీ యొక్క బంధకాలు ఊడిపోతున్నాయి. నీ రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయి. ఇదిగో నీ మీద కీడు కొట్టివేయబడుతుంది. నీ కోర్టు కేసు కొట్టివేయబడుతుంది. నీ గర్భఫలం తెరవబడబోతుంది. నీ సేవ దీవించబడబోతుంది. నీ తల పైకెత్తబడబోతుంది. దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. దేవుడు నీ ఎదుట ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడు నీ శత్రువులను మిత్రులుగా మార్చబోతున్నాడు. కోల్పోయిన నీ స్థలాన్ని, భూమిని, ఇల్లును ప్రభు తిరిగి మరలా నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మనేత్రాలతో చూడు. హల్లెలూయా. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను తర్వాత అతన్ని చూస్తానన్నాడు. శ్రమల మధ్యలో దేవుని చూస్తున్న యోబు వాళ్ళే బ్రతుకు. నీ ఆత్మనేత్రాలు తెరవబడితే యోబు శ్రమను చూలే, ఆ శ్రమలో దేవుని చూస్తున్నాడు, సజీవుని చూస్తున్నాడు, పునరుత్థాన్ని చూస్తున్నాడు, శక్తి కలిగిన ప్రభును చూస్తున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అమ్మ, దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడడం నేర్చుకో. నీ కళ్ళు తెరవబడితే అద్భుతాలను చూస్తావు ప్రతిరోజు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి, వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి, మా ఆత్మనేత్రాలు తెరవమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.